అగ్ని జ్వాలల వంటి కనులు. ఆ దేవాది దేవుని మనం స్తుతించుదాం, ఆయన గుణలక్షణాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ఆయనకున్నటువంటి మహత్యాన్ని, ఆధిపత్యాన్ని, అధికారాన్ని సమస్తంను జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలు ఆయన చేసిన గొప్ప కార్యాలను తలంచుకుంటూ దేవుని స్తుతించుదాం. ఆర్డర్ ఆఫ్ వర్షిప్. దయచేసి కూర్చోనండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, నేటి రోజు కొరకు మనం ఏర్పాటు చేసుకునే ఒక భాగము మరి పాత నిబంధన భాగంలో నుండి 6వ దానియేలు, పరిశుద్ధ దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాము. మరి తెలుగులో సహోదరి శ్రీలత గారు ముందుకొచ్చి వాక్యాన్ని మన కొరకు చదివి సహాయం చేయవలసిందిగా మనవి. అనంతరం ఇంగ్లీష్లో బ్రదర్ చార్ల్స్ విల్ kindly request Brother Charles to read the word for us. Daniel chapter 6, 9, 10.
ఏర్పాటు చేయబడిన వాక్యము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనములు. అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయక్రాంతుడై తన అధిపతులు విస్మయముందునట్లుగా ముఖ వికారము గలవాడయను. రాజుకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకుని విందు గృహమునకు వచ్చి ఇట్లని, రాజు చిరకాలం జీవించునుగాక, నీ తలంపులు దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనం. కాగా రాజగు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చేది. ఈ వాక్యంలో దేవుడు దీవించుగాక. The Bible reading for the today's special Sunday is from the Old Testament of Book of Daniel, chapter 6, verses 9 and 10. I repeat, Daniel chapter 6, verses 9 and 10. So King Darius put the decree in writing. Now when Daniel learned that the decree had been published, he went home up to his stairs room, where the windows opened towards Jerusalem. 3 times a day he got down on his knees and prayed, "Give thanks to the Lord, just he has done before." May God bless this prayer. వాక్యాన్ని కొరకు మన సహోదరి గ్రేస్ గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామములకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మా రక్షకుడా, విమోచకుడా, నీకు వందనాలు. ప్రార్థన ఆలకించేదేవా, ప్రార్థనకు నెరవేర్పు దయచేదేవా, నీకు వందనాలు. మా సంఘమును బట్టి నీకు వందనాలు ప్రభా. సంఘ కార్యక్రమాన్ని బట్టి నీకు వందనాలు. పాస్టర్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారు చేస్తున్న సేవా పరిచర్యను బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. వారిని ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించమడుగుతున్నాను. అదేవిధంగా పాస్టరేట్ కమిటీని, వారి కుటుంబాలని మీరు బహుగా దీవించండి. వారి సేవా పరిచర్యలు నీ మహిమార్థమై ప్రభా మరి దీవించమని అడుగుతున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా సంఘంలో ఉన్న ప్రతి అంగమును దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్న సేవా పరిచర్ను అభివృద్ధిపరచండి, కృప చూపించండి. సంఘం అంతటి మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో పరోక్షంగా నీ పనిచేస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా మాకు వేడుకొస్తున్నాను. నాయనా తండ్రి ప్రభా, గత 3 దినాల నుంచి ప్రభా నాయనా తండ్రి ప్రభా మరి ఒక ప్రత్యేకమైన కోడికలు జరిపించుకోవటానికి మరి హైదరాబాద్ నుంచి మీ సేవకులు ఇక్కడికి వచ్చి ఉండగా మరి సంఘం యొక్క ఆహ్వానాన్ని అందుకొని గత 2 దినాలు వాక్య పరిచర్య చేసి మాకు నాయన ఆత్మీయంగా వృద్ధి చెందటానికి సహాయపడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. పాస్టర్ జార్జ్ థోమస్ గారిని బట్టి నీకు వందనాలు. మన పాస్టర్ గారిని బట్టి వందనాలు. వారు చేస్తున్న సేవా పరిచర్యలను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. వారి సేవను ఇంకనూ అంతకంతకు అభివృద్ధిపరిచి నాయన నీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకొని మహిమ పొందబడుగుతున్నాను. మంచి ఆయురారోగ్యాలు దయచేయమడుగుతున్నాను. 30 సంవత్సరంలో వారి వైవాహిక జీవితాన్ని ప్రభా ఎంతగానో ఆశీర్వదించిన దేవా, ఇంకా ముందు అంతకంతకు అభివృద్ధిపరిచి అంతకంతకు ఆశీర్వదించి నాయన నీ సేవలో మునుపటి కంటే అధికమైన బలముతో వాడబట్టుకుని మహాకృప వారికి దయచేయవలసిందిగా బట్టి మాట్లాడుకుంటున్నాను. ఈరోజు ప్రపంచమంతా అనేకమైన సంఘాలు పెంతుకొస్తూ
పండుగ దినముగా సెలబ్రేట్ చేసుకొని చూడగా మేము కూడా పెంతెకొస్తు పండుగ జ్ఞాపకం చేసుకోవడానికి నాయన మమ్మల్ని కూడా సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నాయన మా సంఘానికి ఇచ్చిన ఇటు క్రమాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయన తండ్రి ఆ రోజు నాయన ఆది అపోస్తుల మీద 120 మంది మీద మీరు ఏ ఆత్మనైతే కుమ్మరించారో అదే ఆత్మల ప్రభా ఇక్కడున్న మాకు ప్రతి ఒక్కరికి సంఘంపై మీ ఆత్మాభిషేకం మెండుగా దయచేసి ఆత్మతో నింపి వర్ధిల్లింప చేయమని బతిమాలు వేడుకొనిచున్నాను. వారి ఆత్మలో నింపబడిన కొలది వాక్శక్తి అనుగ్రహింపబడి కృపావరములతో ఆత్మీయ ఫలములతో వర్ధిల్లుతూ నీ చిత్తాన్ని నెరవేర్చి ఉన్నారు ప్రభా. అట్టి కృప సంఘములో ఉన్న చేర్చబడిన ప్రతి ఒక్కరికి నాయన నీ పరిశుద్ధాత్మ నింపుదల మెండుగా దయచేయమని బతిమాలు వేడుకొనిచున్నాను. నీ యొక్క సన్నిధి కాంతి నీ ముఖ కాంతి ఒక్కొక్కరి మీద ఉంచమడుగుచున్నాను. సంఘ కార్యక్రమాలను ఇంకనూ అభివృద్ధి చెల్లించండి, ఆశీర్వదించండి ప్రభా. ఈ దిన ప్రత్యేక కూడికను బట్టి నీకు వందనాలు. నీ దాసులను మా కొరకు నాయన వాక్య పరిచర్య చేయడానికి సిద్ధపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఏ వాక్యంతో మాట్లాడియున్నారో ఆ వాక్యం వినగల చెవులు గ్రహించగల హృదయము మాకొక్కొక్కరికి దయచేవస్తుంది కాబట్టి మాలు వేడుకొనిచున్నాను. నాయనా తండ్రి ప్రభా మమ్మల్ని బలపరచండి, సరిచేయండి, బాగు చేయండి, నీ సన్నిధిలో అభివృద్ధి పరచమడుగుచున్నాను. యేసయ్యానికి వందనాలు. మా గొప్ప దేవానికి వందనాలు. స్టీవెన్ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమడుగుచున్నాను తండ్రి. నాయన ఎంతో గాయపడ్డ కుటుంబము దుఃఖ సాగరంలో ఉంటుండగా ప్రభా ఆ కుటుంబాన్ని మీరే ఓదార్చమడుగుచున్నాను. ఆ కుమారుని మీరు ఓదార్చి బలపరచమడుగుచున్నాను. హృదయాంత రంగంలో ఉన్న ప్రతి వేదన వేరుతో సహా పెళ్ళగించి వేయమని బట్టి మాలు వేడుకొంచున్నాను. వారి తల్లి గారు నాయన ఆనంది గారిని బట్టి నీకు వందనాలు. వారి సహోదరి ప్రభా నాయన తండ్రి గ్రేసీని బట్టి నీకు వందనాలు. వారు కూడా ఎంతో దుఃఖంలో ఉన్నారు. వారి దుఃఖమంతా తీసివేయమడుగుచున్నాను. నాయన నీ ఒక్కడివే ప్రభా వారిని ఆదరించగల దేవుడు ప్రభా. నీ గొప్ప ఆదరణ వారి కుటుంబానికి దయచేవస్తుంది కాబట్టి మాలు వేడుకొంచున్నాను. అదేవిధంగా శ్వేత వారి తల్లి కుటుంబాన్ని దర్శించండి, వారిని ఆదరించండి, ఓదార్చండి, కృప చూపించబడుకొచ్చున్నాను. నాయన తండ్రి కొద్ది సమయము ఈ మందిర ఆవరణంలో వారు నివసించి ఉండగా ప్రభా నాయన వాక్యం విని ఉండగా వారిని మీ వైపు ఆకర్షించవస్తుంది కాబట్టి మాలు వేడుకొంచున్నాను. ప్రతి విధమైన పాప బంధకాల నుంచి, చీకటి శక్తుల నుంచి, చీకటి నుంచి విడిపించి ప్రభా నాయన తండ్రి నీ సన్నిధికి నడిపించి రక్షించవస్తుంది కాబట్టి మాలు వేడుకొంచున్నాను. కృప చూపించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభా ఏ ఉద్దేశంతో ఏ విషయాల్లో ప్రార్థన చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనకి ఈరోజు ఈ స్పెషల్ మీటింగు స్పెషల్ నాయన తండ్రి పెంతెకొస్తు పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరి హృదయ వాంఛను మీరు తీర్చవలసిందిగా బట్టి మాలు వేడుకొంచున్నాను. కృప చూపించండి ప్రభా. ఒక్కొక్కరికి మంచి ఆరోగ్యము, బలము, శక్తి దయచేయండి. నిజముగా నిన్ను వెంబడించడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి, నీ నామానికి మహిమ తేవటానికి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మాదిరిగా ఉండటానికి ఒక్కొక్కరిని మమ్మల్ని తీర్చిదిద్దమని బట్టి మాలు వేడుకొంచున్నాను. ముందున్న సమయం మీ చేతులకు అప్పగించుచుండగా మేము ఆ వాక్యం ఆయన చక్కగా విని నేర్చుకోవటానికి, అలవర్చుకోవటానికి, నీ సన్నిధిలో క్రమపరచబడటానికి, స్థిరపరచబడటానికి నీ మహాకృప మాకు దయచేస్తున్నారని నమ్ముచు సమస్తమైన స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుచు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. సమయంలో ప్రియులారా మనకు తెలిసిన విధంగా ఈ యొక్క విశేషమైన సభలను ఎవరు ఏర్పాటు చేసినారు అంటే కమిటీ వారా, పాస్టర్ గారా, లేదా మన డిఎస్ గారా, ఎవరు ఏర్పాటు చేసినారు? హూ హ్యాస్ ఫిక్స్డ్ ది స్పెషల్ మీటింగ్స్? అయ్యగారు నవ్వుతున్నారు కదా. ఇది దేవుడు ఫిక్స్ చేసినాడు. హల్లెలూయా చెప్తారా, దేవుడు చెప్పుకుంటాడా? హల్లెలూయా. ఎందుకంటే మనుషుల బుద్ధి జ్ఞానము అంతవరకు ఇంతవరకే, మట్టికి మట్టి వరకే. కానీ మరి ప్రభు తన ఒక ప్రణాళికలో మనం దేవుని యొక్క వాక్యం చాలాసార్లు విన్నాం కదా. యూనాను పంపించినాడు, లేదా దానియేలును పంపించినాడు, యెర్మియాను అన్నాడు వెళ్ళన్నాడు, ప్రవక్తలను పంపించినాడు. వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసి రమ్మలేదు. అయ్యా యెర్మియా గారు రండి, మీకు మేము పులాలు ఇస్తాము. దేవుడే పంపించినాడు. నువ్వు వెళ్ళు, గో. దే విల్ నాట్ ఇన్వైట్ యూ, దే విల్ నాట్ ప్లాన్. ఒక ప్రవక్త మాకు రావాలండి, ఒక పాస్టర్ గారు రావాలి అని ప్రజలు ఎప్పుడు అనుకోలేరు. కానీ ప్రభువే
మరి లేవదీసి అనగా లేపి, పడుకున్న వాళ్ళని కూడా లేపినాడు, సమయంలో లేపినాడు. ఆ విధంగా ఎంతోమంది భక్తులను లేపి యూ గో, వాళ్ళు పిలవరు, దే విల్ నాట్ ప్లాన్, బట్ యూ గో బికాస్ ఐ లవ్ దెమ్, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కనుక ఆ పట్టణాన్ని కాపాడాలి. అరే చెప్తూ ఉంటారా, ఆ ఒక కుటుంబాన్ని కాపాడాలి, ఆ వ్యక్తిని కాపాడాలి, ఆ ఒక సంఘాన్ని కాపాడాలి. చక్కటి పాటలు లీడ్ చేసినారు. అగ్ని జ్వాలల వంటి కనుల దేవుని మనము ఆరాధిస్తున్నాం ప్రియులారా. మరి ప్రభు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక దైవజనుణ్ణి మన మధ్యకు మరి ఒక విశేషమైన వర్తమానంతో దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది గ్రహిస్తూ మరి పంపబడటము మనము ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉండవలసిన వారుగా ఉంటూ ఉన్నాము. మరి చెప్పబడిన వాక్యము దయచేసి అందరం రాసుకుందాం. రాసుకునే చూడండి, అనేకసార్లు ప్రభు చెప్పిన రాయు 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 అంటున్నాడు. ఎందుకు రాయమంటున్నాడండి కదా? మరి యోహాను చెప్తున్నాడు, నువ్వు రాయు, నువ్వు మర్చిపోతావు, యూ టేక్ ఇట్ ఇన్ రైటింగ్, టేక్ ఇట్ ఇన్ రైటింగ్. కనుక పిల్లల మన హృదయం పైన మన యొక్క పుస్తకాల్లో మనం నోట్ చేసుకుందాము. ఐ విల్ నాట్ టేక్ మోర్ టైమ్. అయ్యగారికి కరెక్ట్గా 1 hour అయ్యగారు, యూ హెవ్ గాట్ 1 hour ఎగ్జాక్ట్గా. ఇంకా తక్కిన పార్ట్స్ ఒక 10 minutes మేము చేసుకుంటాం తర్వాత. ఓకే, సో రైట్ అవే టు ద పుల్పిట్ ఇన్వైట్ అండ్ మన చప్పట్లతో మళ్ళీ మనం దైవజనుని ఆహ్వానిస్తాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభు నామాన్ని మహింపరుస్తూ మనం దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. కానీ ఆ వాక్యాన్ని వెనక ముందు మరొకసారి ఈ సంఘానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. అంటే షార్ట్ నోటీస్ చెప్తున్నాను అనగానే 1 week ఆఫ్రే I just expected Sunday morning message చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ దెన్ స్పెషల్ మీటింగ్స్ పెట్టి 3 days మీటింగ్స్ పెట్టి 3 days ప్రేయర్ మీటింగ్స్ పెట్టారు అంటే ఎంతగా ఎంతగా నన్ను ప్రేమించారో ఈ సంఘం అని అనిపించింది. నెక్స్ట్ సెకండ్ నాకేమనిపించిందంటే నన్ను కాదు మా నాన్నగారిని బాగా ప్రేమించారు, అందుకే ఈ ప్రివిలేజ్ నాకు వచ్చింది అని అనిపించింది. అండ్ సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ దిస్ చర్చ్ ఫర్ స్టిల్ లవింగ్ మై ఫాదర్ అండ్ ది మినిస్ట్రీ దట్ హీ హ్యాస్ డన్, దట్ యూ ఆనర్ ఇట్ అండ్ యూ రిగార్డ్ ఇట్. అండ్ సో పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, తర్వాత పెద్దలకి, సంఘంలో ఉన్న ప్రతి మెంబర్కి నా హృదయపూర్వకంగా నేను మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ 3 o'clock ఫ్లైట్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాం. హైదరాబాద్లో ఈవినింగ్ సర్వీస్ ఉన్నది. విశాఖపట్నంలో చర్చ్ బాగా ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి దానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్ చర్చ్కి ఇస్తా ఉన్నాం ఈ మధ్య. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు ప్రే అబౌట్ ఇట్. అండ్ ఆల్సో మెసేజెస్ దేవుని వాక్యంలో ఇంకా బాగా ఎదగాలి అని కోరుకున్న వాళ్ళకి ఎవరైనా కోరుకుంటా ఉంటే జార్జ్ సాంబత్ని, మై నేమ్ ఇస్ జార్జ్, GEORGE, సాంబత్ని SAMBATHI అని మీకు తెలుసు. అది మీరు యూట్యూబ్కి వెళ్ళి టైప్ చేస్తే మా ఛానల్ ఓపెన్ అవుతుంది. ఈ ఛానల్లో ఏ మెసేజ్ చూసినా మీరు దీవించబడతారు. బలపడాలి, ఏదన్నా ఏ విషయాల్లోంచైనా బయటికి రావాలి, దేవుడు ఎలాగ స్పందిస్తాడు, దేవునితో ఎలాగ ఆ ఫెలోషిప్, ఆ సహవాసంలో నేను వెళ్ళాలి, ఎలాగ ఆశీర్వాదించబడాలి అని ఏ కోరుకున్నా యూ కెన్ గో టు దట్ ఛానల్. ఏ మెసేజ్ క్లిక్ చేసినా దేవుడు మీతో మాట్లాడతాడు. దాంట్లో సాంగ్స్ ఉన్నాయి. జూన్లో ఇంకొక 2 new సాంగ్స్ వస్తున్నాయి.
కానీ లాస్ట్ మంత్ ఒక న్యూ సాంగ్ని రిలీజ్ చేసాం. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై మై లిటిల్ డాటర్ రువా జార్జ్. ఎత్తుకొని అనే ఆ సాంగ్, ప్లీజ్ లిసన్ టు దట్ సాంగ్, యూ విల్ బి బ్లెస్డ్. వాళ్ళే రాశారు. షీ ద మెయిన్ రైటర్. ట్యూన్ చేసి షూట్ చేసి రిలీజ్ చేసిన సాంగ్ ఎత్తుకొని. ఆ సాంగ్ కూడా మీరు నేర్చుకొని చాలా చాలా పర్సనల్ టచ్తో ఉన్న ఆ పాట. ప్రభు మనల్ని ఎత్తుకున్నాడు, ప్రేమించాడు, హత్తుకున్నాడు. చాలా పర్సనల్గా తాకే పాట అది. సో ఐ రిక్వెస్ట్ యూ టు లిసన్ టు దట్ సాంగ్, వర్షిప్ ద లార్డ్, లర్న్ ద సాంగ్ and then sing in the church and you would be blessed. Can I hear one amen? Praise God. All right. ఈరోజు నాకు తెలుసు మనకి ఎక్కువ సమయం లేదు, ఎగ్జాక్ట్గా 1 అవర్లో నేను ముగించాలి. కానీ చాలామందికి 1 అవర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్. కానీ మా సంఘంలో 1 అవర్కి ఒక ఇంట్రొడక్షన్ అవుతుంది, 3-4 అవర్స్ మెసేజెస్ ఉంటాయి. సండే ఇట్ సెల్ఫ్ ఇస్ 2.5 అవర్స్ మెసేజ్ ఉంటుంది. అండ్ ఎవ్రీబడి ఆర్ ఎక్సైటెడ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చిన్నప్పుడు ఏదన్నా సినిమా చూసేటప్పుడు ఫస్ట్ సినిమా ఓపెన్ అవ్వకముందు ఒక సర్టిఫికేట్ లాగా ఒకటి ఓపెన్ అయ్యి ఇన్ని రోల్స్ అని ఉంటాయి, ఇన్ని రీల్స్ అని ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మేము గమనించేవాళ్ళం 14 రీల్స్ అంటే చిన్నదన్నమాట ఇది అనుకునేవాళ్ళం. అది 22, 23 అనుకున్నాను, అబ్బా మంచి పెద్ద సినిమా బాగుంటుంది అనిపించింది. అలాగే మెసేజ్లకి ఎందుకు అనిపించదు కదండి? చాలామంది క్రైస్తవులు చిన్నగా క్లుప్తంగా చిన్నగా ముగించేస్తే ఎంత బాగుంటుంది అని అనుకుంటాం. కానీ అంత మెగా మెసేజెస్ రాగానే వా మెగా మెసేజ్ చాలా నేర్చుకోవచ్చు అని ఆ ఎగ్జైట్మెంట్ ఎందుకు ఉండదు అని నేను అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. నేనే అడుగుతూ ఉంటాను. ఈరోజు అలాంటి మెగా మెసేజ్ కాదు, బికాజ్ ఇట్ ఈస్ జస్ట్ ఆర్ట్. అండ్ సో వీ విల్ బట్ స్టిల్ ద వర్డ్ ఏ వాక్యం అయితే వస్తుందో తప్పకుండా అది మీతో మాట్లాడుతుందని నేను ఎదురు చూస్తున్నాను. తప్పకుండా ఒక అవగాహన మారుస్తుంది అని నేను ఎదురు చూస్తున్నాను. తప్పకుండా ఒక ప్రత్యక్షతని మీ జీవితంలో స్థిరపరుస్తుంది అని నేను 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 గమనిస్తున్నాను, ఆత్మలో గమనిస్తాను. రైట్. ఇప్పుడు ఒక చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. చాలాసార్లు చాలామంది నా దగ్గరికి వచ్చి నేను బైబిల్ 50 సార్లు చదివేశాను, 60 సార్లు చదివేశాను అంటాను. అని చూసి నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే సో వాట్, 50 సార్లు చదివావో 60 సార్లు చదివావు, సో వాట్. కానీ చదివిన ఒక్క మాటని అర్థమైందా అని నేను అడుగుతూ ఉంటాను. బాగానే ఉన్నది, రోజు చదువుతూ ఉంటాం, బైబిల్లో చదువుతూ ఉంటాం, కానీ చదివేది అర్థం అవుతుందా? ఆ అర్థమయ్యేది జాగ్రత్తగా గమనించండి. బైబిల్లో ఉన్న మాటలు మన జీవితంలో ఎప్పుడు లైవ్గా, ఎప్పుడు సజీవంగా మారిపోతాయి అంటే ఇట్ ఈస్ నాట్ త్రూ అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ గివ్స్ యూ నాలెడ్జ్, బట్ దెన్ ఇట్ ఈస్ ద రెవల్యూషన్. ఒక ప్రత్యక్షత విడుదలవుతుంది చదివినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి వెళ్ళి ఆయన లోపల ఉన్న మర్మాలు లేకపోతే సీక్రెట్స్ని బయటికి లాక్కుని తీసుకొచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఒక రెవల్యూషన్. దాన్ని రెవల్యూషన్ అంటారు. ఒక ప్రత్యక్షత. ఏ వాక్యం నుంచి చదివిన ఒక ప్రత్యక్షత విడుదలైంది అంటే అది మనకి బాగు తీసుకొస్తుంది, అది మనల్ని బ్లెస్ చేస్తుంది, అది మనల్ని ఎలివేట్ చేస్తుంది. సో the goal for you to read the scriptures is that you need to be revealed of a revelation. A revelation, a ప్రత్యక్షత వచ్చే వరకు అది సంపూర్ణం అవ్వలేదు అని మీరు గమనించాలి. ఊరికి నేను చదివేస్తే మీరు 50 సార్లు చదవండి, 1,000,000 టైమ్స్ చదవండి, 1,000,000 ఇయర్స్ చదవండి, అది మీకు ఏ ఉపయోగం ఉండదు. బట్ దెన్ క్షణంలో ఉపయోగం, క్షణంలో మీకు బ్లెస్సింగ్ రావాలంటే ఆ క్షణంలో ఒక ప్రత్యక్షత విడుదలైతే తప్పకుండా వస్తుంది. సో టుడే ఐ జస్ట్ వాంట్ టు స్టార్ట్ లైక్ దిస్. ఎలాగ స్టార్ట్ చేద్దామంటే రెవల్యూషన్స్, జాగ్రత్తగా గమనించండి, రెవల్యూషన్స్ క్రియేట్స్ ట్రాన్సిషన్స్. రెవల్యూషన్ క్రియేట్స్ ట్రాన్సిషన్స్. ప్రత్యక్షతలో మనల్ని ఒక స్థాయిలో ఉంచనివ్వదు, ట్రాన్సిషన్స్లోకి తీసుకెళ్తుంది. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి నిన్ను పుష్ చేస్తుంది. నీ ఆత్మీయ స్థాయిని ఇంకొంచెం ముందుకు టూల్
రెవల్యూషన్. ఎప్పుడైతే నీకు ఒక ప్రత్యక్షత వస్తుందో నువ్వు జీవించే విధానం మారిపోతుంది, ఇంకొక స్థాయిలోకి నువ్వు వెళ్తావు. సో తప్పకుండా ప్రతి వాక్యంలో మనం దాని కొరకు ఎదురు చూడాలి. సో దిస్ ఇస్ హౌ ఐ వాంట్ టు బిగిన్.
అర్థం అవ్వాలి అంటే వేరే మతాల్లో ఉన్నవాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళి పూజ చేస్తుంటే మనం ఆ కంక్లూషన్కి వచ్చేస్తామా? వాళ్ళు పలానా స్థలానికి వెళ్తారు, పూజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అంత బలం వచ్చేసింది అని అంటాం మనం అనం. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు మనం నమ్మం. ఐ ఆల్ విత్ మీ. వాటి మీద నమ్మకం ఉండదు, మనం నమ్మం అలాంటి మాటలు మాట్లాడను. కానీ వీళ్ళు దానియేలు చేసే ప్రార్థననే నమ్మేశారు. దిస్ ఇస్ స్ట్రేంజ్ ఫర్ మీ. అంటే దానియేలు చేసే ప్రార్థనలో శక్తి ఉన్నది అని ఒక సెక్యులర్ ఫెలోస్ నమ్మేశారు. సో వీ నీడ్ టు రియలీ అండర్ recognize the prayers of the Christians are powerful. Amen. అమ్మాలు ప్రార్థన చేస్తే మై గాడ్ అన్నీ మారిపోతాయని ఒక కంక్లూషన్కి వచ్చేయాలి. సో దే హ్యావ్ కమ్ టు సచ్ ఎ కంక్లూషన్. ఎప్పుడైతే ఆ కంక్లూషన్కి వచ్చారో వీళ్ళు వేట మొదలైంది. ఎలాగైనా దానియేలుని ఓడించాలి, ఎలాగైనా ట్రాప్ చేశారు అని వీళ్ళు ఈ ప్రార్థన కనుగొన్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా డారియస్ రాజు దగ్గరికి వెళ్ళి ఇంకొక రకంగా ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏమన్నారు అంటే ఇంకొక 30 రోజుల్లో మహారాజా, ఇంకొక 30 రోజుల్లో అసలుకి ఏ దేవుళ్ళ కన్నా ఏ ప్రజల కన్నా నీకంటే పెద్దోడు ఎవరు లేరు కాబట్టి నువ్వు ఒక శాసనాన్ని సైన్ చేసే ఒక లాని, ఒక డిగ్రీని నువ్వు డిగ్రీ చేసి దాని మీద సంతకం పెట్టే, ఎవ్వరూ ఏ దేవుడికి మొక్కకూడదో అడగకూడదు, ఏదన్నా అడిగితే నిన్నే అడగాలి 30 రోజులు అని ఒక శాసనాన్ని మొక్కటానికి వీల్లేదు. ఒకవేళ మొక్కినా అడిగినా అది దారియస్ రాజు
కావాలని రాగానే దేవుడు గుర్తురాలా. ఎవ్రీ డే హీ ఈస్ టు ప్రే. సో నౌ హీ ఓపెన్స్ దట్ విండో విచ్ వాస్ డైరెక్టెడ్ టువర్డ్స్ జెరూసలేం. వై? అమేజింగ్ రెవల్యూషన్, అమేజింగ్ రెవల్యూషన్. ఒక్కొక్కసారి అండి జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో యూదులు దైవజనులు ఏది చేసినా జాగ్రత్తగా గమనించామనుకోండి, ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి నీకు ఒక సీక్రెట్ వచ్చేస్తారా అని, నీకు ఒక సీక్రెట్ వస్తుంది, చేతిలో ఒక సీక్రెట్ ని తీసుకొస్తాడు దేవుడు. సో వై డిడ్ యూ ఓపెన్ దట్ విండో టువర్డ్స్ జెరూసలేం? హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్? అసలు కారణం ఏంటి? ఎందుకు చేశాడు? ఊరికనే నీల్ డౌన్ చేయొచ్చు కదా, దేవుడు ఆత్మ కదా. నువ్వు ఎక్కడ నీల్ డౌన్ చేసినా, నీల్ డౌన్ చేయకపోయినా, నడిచినా, కూర్చున్నా, పడుకున్నా, ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కదా. ఎందుకు యెరూషలేం వైపుకి డైరెక్ట్ అయిన విండోనే, ఆ కిటికీనే ఎందుకు తెరిచాడు అంటే దేర్ ఈస్ అన్ అమేజింగ్ రెవల్యూషన్. ఐ వాంట్ టు షేర్ దట్ విత్ యూ. టర్న్ యువర్ బైబిల్స్ విత్ మీ టు 1 Kings chapter 8. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే, దేవుని వాక్యాన్ని వినేసి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎన్న వాక్యం ఇక్కడే దులిపేసుకుని ఇంటికి వెళ్ళిపోకండి. ఓకే, సో వీ నీడ్ టు క్యారీ దట్ వర్డ్ టు అవర్ హోమ్స్. మన ఇంటికి తీసుకువెళ్ళాలి, మన జీవితంలోకి తీసుకురావాలి, మన అనుభవాల్లోకి దాన్ని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే విన్న వాక్యానికి విలువ ఉంటుంది. ఆల్రైట్, అండ్ సో మీరు ఏమి చేస్తారంటే 1 Kings chapter 6 to chapter 8 వరకు 6, 7, 8 చాప్టర్స్ బాగా చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ఈరోజు మనకు అంతగా టైం లేదు కాబట్టి డైరెక్ట్గా 8th చాప్టర్కి వెళ్ళి నేను వర్డ్స్ 25 నుంచి ఇంగ్లీష్లోనే చదువుతాను. మీరు ఫాలో అవ్వండి. మీరు చూసుకుంటూ ఫాలో అయ్యే సామర్థ్యత ఉంటే బైబిల్ చూసుకుంటూ ఫాలో అవ్వండి. ఆహా, నేను మల్టీ టాస్కింగ్ చేయలేని పాస్టర్ గారంటే నా వైపుకే చూడండి, మీకు అర్థమైపోతుంది. నేను చదువుతూ ఉంటాను, మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఆల్ రైట్, సో 1 Kings chapter 8 verse 25 లో ఉన్న సందర్భం ఏంటి అంటే, యెరూషలేములో ఒక మందిరాన్ని కట్టాడు సొలొమోను. అంత చెప్పండి, యెరూషలేములో ఒక మందిరం ఉన్నది అనండి. జెరూసలేం టెంపుల్. ఆ టెంపుల్ బిల్డ్ చేసిన తర్వాత అంత సంపూర్ణం అయిపోయిన తర్వాత ఇప్పుడు సొలొమోను ప్రార్థన చేస్తాడు ఆ యెరూషలేంలో ఉన్న మందిరం గురించి. ఆ యెరూషలేంలో మందిరానికి దేవుడికి కనెక్టెడ్ గా ఒక ప్రార్థన చేస్తాడు. అమేజింగ్ మైండ్ బ్లోయింగ్ ప్రేయర్. ఆ ప్రేయర్ మనకు ఒక సీక్రెట్ అంతా ఉంటది. 25వ వచనం నుంచి నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ నా వైపు చూడండి. Now Lord, the God of Israel, keep for yourself and bring my father the promises you made to him when you said. ఆయన తండ్రి దావీదు గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవా యెహోవా, నా తండ్రి అయిన దావీదుకి నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా, ఆయన సింహాసనానికి సక్సెషన్ ఉంటుందని. ఇదిగో నేను ఇప్పుడు రాజునయ్యాను కాబట్టి ఆ సింహాసనానికి సక్సెషన్ గా నేనే ఒక ఐడెంటిటీని, నేనే దానికి ప్రూఫ్ ని అని ప్రార్థన చేస్తున్నాడు. You shall never fail to have a successor to sit before me on the throne of Israel అని ప్రార్థన చేస్తున్నాడు. If only your descendants are careful, వాళ్ళే జాగ్రత్తగా ఉంటే దావీదుకి నువ్వు ఒక వాగ్దానాన్ని ఇచ్చావు. అని నువ్వు నా తండ్రి అయిన దావీదుకి నువ్వు చెప్పావు అని ప్రార్థన చేస్తున్నాడు. 26వ వచనంలో ఏమంటున్నాడంటే, and now God of Israel, let your word that you promised your servant David my father come true. అంటే ఇప్పుడు సొలొమోను కూర్చుంటున్నాడు కాబట్టి ఆ సింహాసనం మీద నువ్వు చెప్పిన వాగ్దానాలన్నీ ఇప్పుడు నెరవేర్చబడాలి, అవన్నీ నిజమైపోవాలి అని ప్రార్థన చేస్తున్నాడు. 27వ వచనంలో ఏమంటున్నాడంటే, బట్ విల్ గాడ్ రియల్లీ డ్వెల్ ఆన్ ఎర్త్? దేవుడు నిజంగా భూమి మీద ఆయన నివసించగలడా? ద హెవెన్స్, ఈవెన్ ద హైయెస్ట్ హెవెన్ కెనాట్ కంటైన్ యూ. ఆ మహోన్నతుడైన దేవుడి గురించి వివరిస్తూ నువ్వు భూలోకంలో ఎలాగో ఉండగలవు ప్రభువా, ఆ పరలోకాలు, ఉన్నతమైన పరలోకాలు కూడా నీకు సరిపోవు కదా అని ప్రార్థన చేస్తున్నాడు. cannot continue. How much less this temple I have built? ఈ మందిరం ఏ పాటిది ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది నీకు ఫిట్ అవ్వదు, అది చాలా చిన్నది, పరలోకాలతో పోలిస్తే అది చాలా చిన్నది అని ప్రార్థన చేస్తున్నాడు. Yet give attention.
గివ్ అటెన్షన్. అయినా నా ప్రార్థనకి నువ్వు నీ అటెన్షన్ నీవు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. టు యువర్ సర్వెంట్స్ ప్రేయర్ అండ్ టు ప్లీ ఫర్ మర్సీ లార్డ్ మై గాడ్, హియర్ దై క్రై అండ్ ద ప్రేయర్ దట్ యువర్ సర్వెంట్ ఇస్ ప్రేయింగ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ దిస్ డే. నేను చేసే ప్రార్థనని ఒకసారి విను ప్రభు అంటున్నాడు. అని మే యువర్ ఐస్ బి ఓపెన్. ఇప్పుడు చెప్తున్నాడు, నీ నేత్రాలు దివారాత్రులు ఈ మందిరం మీద ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. లెట్ యువర్ ఐస్ బి అపాన్ దిస్ టెంపుల్ విచ్ ఈస్ ఇన్ జెరూసలేం ద సిటీ ఆఫ్ గాడ్. దేవుని పట్టణంలో ఉన్న ఈ యెరూషలేంలో ఉన్న ఈ మందిరం మీద నీ నేత్రాలు దివారాత్రులు దీని మీద ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అని ఇంకా కొంచెం చదివితే, దిస్ ప్లేస్ విచ్ యూ సెడ్, ఏ స్థలం గురించి అయితే నువ్వు చెప్పావో, ఏ స్థలం గురించి అయితే నేను ప్రార్థన చేస్తున్నానో అక్కడ ఏం చెప్తున్నాడంటే, యువర్ నేమ్ షల్ బి ఎస్టాబ్లిష్, నీ నామం అక్కడ స్థిరపడును గాక. ఎందుకు అంటే యెహోవా దేవుడు, జాగ్రత్తగా గమనించండి, ఏ పని చేసినా బైబిల్లో మీరు అలాగ చదువుకుంటూ వెళ్ళిపోతే ఒక ప్రిన్సిపల్, ఒక సిద్ధాంతం మనకి కనపడుతుంది. ఏంటి ఆ సిద్ధాంతం అంటే, దేవుడు ఏ కార్యం చేసినా మన మేలు కొరకే చేస్తాడు, కరెక్టే, కానీ నీ కోసం చేయడు. నువ్వు జీవిస్తున్నావని చేయడు, మనం ఆయన ప్రజలని చేయడు. ఆయన ఏది చేసినా ఆయన నామాన్ని బట్టే చేస్తాడు. హి డస్ దట్ బై హిస్ నేమ్. ఆయన నామాన్ని బట్టి చేసే దేవుడు. అది ప్రార్థన చేస్తున్నాడు. సో దట్ యు విల్ హియర్ ద ప్రేయర్ యువర్ సర్వెంట్ ప్రేయర్స్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని చివరికి ఇక్కడ ఉన్న సీక్రెట్ ఇక్కడ రివీల్ చేస్తున్నాడు. పక్కన వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పండి, సీక్రెట్ వస్తుంది అని చెప్పండి. సీక్రెట్ వస్తుంది. దేర్ ఈస్ అన్ అమేజింగ్ సీక్రెట్, ఒక అమేజింగ్ సీక్రెట్, ఒక రహస్యం ఇప్పుడు బయటపడుతుంది. హియర్ ద సప్లికేషన్ ఆఫ్ యువర్ సర్వెంట్ ఆఫ్ యువర్ పీపుల్ ఇజ్రాయెల్. జాగ్రత్తగా గమనించండి, నా ప్రార్థన, దైవజనుల ప్రార్థన, ఇజ్రాయెల్లో ఎవరు చేసిన ఆ ప్రార్థన, ఏ ప్రార్థన? when they pray towards this place. ఎవరు ఇజ్రాయెల్లో యెరూషలేము వైపుకి తిరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఫెయిల్ అవ్వకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తాను. మేక్ మీ ఎ కవెనెంట్ ఓ లార్డ్, నీతో ఒక నిబంధన నేను చేస్తున్నాను. ఎవరైనా, ఏ దైవజనులైనా, ఏ ప్రవక్తలైనా, ఎవరైనా ఇజ్రాయెల్ దేశస్తుల్లో, యూదుల్లో ఎవరైనా యెరూషలేం వైపుకి తిరిగి ప్రార్థన చేస్తే, హియర్ ఫ్రమ్ హెవెన్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, హియర్ దెమ్, ఫర్గివ్ దెమ్ అండ్ ఆన్సర్ దేర్ ప్రేయర్స్. ఒక కవనెంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ కవనెంట్, నిబంధన, సొలొమోను యెహోవా దేవుడితో చేసిన ఆ నిబంధన పక్కన వాళ్ళ వైపు చేసి దానియేలుకి బాగా తెలిసింది అనండి. దానియేలుకి బాగా తెలిసింది. He knew the secret that if he turns towards Jerusalem, his prayers will never go unheard, will never fail. Impossible. పక్కన వాళ్ళు వచ్చేసి నేను చెప్పినట్టు చెప్పండి, ఇంపాసిబుల్ అనండి. నేను కొంత ఇంపాసిబుల్ అంటే ఆ ఇంపాసిబుల్ ఎక్స్ప్రెషన్లోనే అర్థమైపోతుంది మీరు ఎంత నమ్మారో. కమాన్ పక్కన వాళ్ళు వచ్చేసి నేను గంభీరంగా ఒక సింహం గర్జించినట్టు చెప్పండి, ఇంపాసిబుల్ అని. ఈ ఉదయకాలాన్ని నేను చెప్పే మాట ఏంటి అంటే, ఆ నిబంధన చేశాడు చూడండి. దేవుడు చేసిన నిబంధన సొలొమోను ఈ రోజు కూడా పనిచేస్తాడు. It's impossible for your prayers to go unanswered. ఒక పెద్ద సీక్రెట్ నాకు అర్థమైపోయింది. If I turn towards Jerusalem and pray, it is impossible the prayer to be failed. ఈ రోజు మీరు అక్కడ కూర్చొని, అయ్యగారు గబగబా చెప్పండి యెరూషలేం ఏ వైపు ఉన్నదో, నేను ఆ వైపుకి తిరిగేసి ప్రార్థన చేసేస్తే అంతా అయిపోతుందని చెప్తున్నారు కదా పాస్టర్ గారు. గబగబా చెప్పండి, ఏ కిటికీ తెరమంటారో చెప్పండి. ఆ కిటికీ తెరిచేసి ఆ వైపుకి నేను తిరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నిబంధన బట్టి అది ఇంకా ఫుల్ఫిల్ అయిపోతుంది. అబ్బాయి సీక్రెట్ చెప్పారు పాస్టర్ గారు అని మీరు నన్ను అడిగితే, ఒక చిన్న విషయం అండి, జాగ్రత్తగా ఒక చిన్న విషయాన్ని చెప్పేసి 2-3 విషయాలు చెప్పేసి టైంలో నేను ముగిస్తాను. జాగ్రత్తగా గమనించండి. నౌ యూ బిగిన్ టు థింక్ దట్ ఆ యెరూషలేం ఏ వైపుకు ఉన్నదో త్వరగా చెప్పేస్తే మేము ఆ వైపు తిరిగేసి మోకరించేసి ప్రార్థన చేసేస్తే అయిపోతుంది అనుకునే ఒక ఉద్దేశం మీ భ్రమ. Why? There is no harm turning towards that east side where Jerusalem is there, no harm. కానీ అది సాంప్రదాయం అయిపోతుంది. అది ఓల్డ్ టెస్టమెంట్ వరకు ఓకే, క్రీస్తు వరకు ఓకే. సిలువలో యేసు ప్రభు చేసిన కార్యాన్ని బట్టి the whole history changed completely, everything is changed. So
సో ఇప్పుడు నేను ఒక చిన్న విషయాన్ని తీసుకొచ్చి మన స్టోరీని అక్కడ ఒక పాజ్ పెట్టి, పాస్టర్ గారు పాజ్ పెట్టొద్దు పాస్టర్ గారు కంటిన్యూ చేయండి అంటే, నో ఐ వాంట్ టు పాజ్ ఇట్ దేర్ ఫర్ ఎ వైల్ అండ్ టేక్ యూ టు షిఫ్ట్ యూ టు ఎ డిఫరెంట్ సినారియో. ఇప్పుడు దేవుడు ఏ ప్రార్థనలు వింటాడు? నేను చాలాసార్లు అడిగాను, దేవుడు ఏ ప్రార్థనలు వింటాడు అంటే స్ట్రైట్గా మీకు చెప్పే ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా స్ట్రైట్గా నేను చెప్తాను కాబట్టి మీ పక్కన ఉన్న వాళ్ళు వైపు చూసి స్ట్రైట్గా తీసేసుకో అనండి. స్ట్రైట్గా తీసేసుకో, స్ట్రైట్గా చెప్తున్నాను కాబట్టి స్ట్రైట్గా తీసేసుకో. చెప్తాను జాగ్రత్తగా. నువ్వు ఉద్దేశించింది, నీకు కావాల్సింది, నువ్వు కోరుకున్నది దేవుడు చేయడు. ఎవరో ఏడోలాక నవ్వుతున్నారు. అవునా పాస్టర్ గారు, ఇదేం పాస్టర్ గారు అంటే, నా యూ నీడ్ టు రియలీ అండర్స్టాండ్ వాట్ యూ డిజైర్. గుడ్, నాకు టైం ఇస్తే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలను. నువ్వు కోరుకునేది, నువ్వు కావాల్సింది, అనుకున్నది, నాకు ఇది కావాలి, తప్పకుండా నేను ఏం చేసినా ఉమ్ము కూడా మెంగకుండా 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తాను, అంతా వేస్ట్ అయిపోతుంది. గాడ్ విల్ నెవర్ ఎవర్ డూ సచ్ థింగ్స్. మరి దేవుడు ఏ పనులు చేస్తాడు? దేవుడు పనులు చేస్తాడు మన జీవితంలో, కానీ ఆయన ఏ పనులు చేస్తాడు? వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్. Before you would kneel down and pray, you need to understand how God operates. దేవుడు ఎలాగ ఆపరేట్ చేస్తాడు అది అర్థం చేసుకోకుండా, జాగ్రత్తగా గమనించండి, మనకి ఇష్టమైన అన్ని దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఇప్పుడు ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అన్నాడు కదండి. టెర్రస్ మీదకి వెళ్ళి ప్రభు నాకు ఒక ఏరోప్లేన్ ఇవ్వంటే వెరీ అబ్జర్డ్. ఇట్ డజంట్ మ్యాచ్ అప్. దేనికి మ్యాచ్అప్ అవదు. ఆల్ రైట్ ఐ స్పీక్ టు యూ. ఆల్ రైట్. సో ఇప్పుడు దేవుడు మనం అనుకున్నవన్నీ చేసేసే దేవుడు అయితే ఎప్పుడో మనం వేరే లెవెల్లో ఉండేవాళ్ళం, ఏయో జరిగిపోయాయి. సో హౌ గాడ్ ఆపరేట్స్. సో ఒక పాజ్ ఇచ్చి ఒక చిన్న విషయాన్ని నేను మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలని నేను కోరుకున్నాను. సో ఎలాగా అంటే ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనంలో ఒక ఆన్సర్ దొరికిందండి. ఒకసారి చదువుదాం. జెనసిస్ చాప్టర్ 21 verse 1. మీరు చదివేసిన తర్వాత కూడా మీకు దొరకపోవచ్చు. చదువుదాం, చూద్దాం అసలు మీకు దొరికిందో లేదో, ఆన్సర్ దొరికిందో లేదో చూద్దాం. ఒకసారి ఆదికాండం 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. బాగా చదివారు బ్రదర్, చాలా మంచి ఎక్స్ప్రెషన్స్తో చదివారు. ఆల్ రైట్. ఆయన ఎక్స్ప్రెషన్స్ నేను ఇంగ్లీష్లో చదువుతాను, నా ఎక్స్ప్రెషన్స్తో. And the Lord visited Sarah as he had said. సారాని ఆయన ఎందుకు వచ్చి కలిచాడు? అక్కడ ఏమన్నది? ఎందుకు కలిచాడు? సారాని ఎందుకు కలిచాడు? Why did he meet Sarah? As he has said. ఆయన చెప్పాడు కాబట్టి, నేను కలుస్తానని చెప్పాడు కాబట్టి. And the Lord did unto Sarah. సారాకి ఆ గొప్ప కార్యాన్ని ఎందుకు చేశాడు? As he had spoken. ఆయన పలికాడు కాబట్టి. సో ఈరోజు దేవుడు ఎలాగ చేస్తాడు, ఆయన ఎలాగ ఆపరేట్ చేస్తాడు అన్న విషయంలో ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక ప్రిన్సిపల్, ఒక సిద్ధాంతం. దేవుడు నువ్వు అనుకున్నాయి, నువ్వు కోరుకున్నాయి, నువ్వు ప్రార్థన చేస్తాడో చేయడో అన్నది పక్కన పెట్టి ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని గమనిద్దాం. ఆయన చేశాడు అంటే దాని వెనకాల ఉన్న కారణం ఒకటే, ఆయన మాట్లాడాడు అని, ఆయన పలికాడు అని. నేను చేస్తానని చెప్పాడు కాబట్టి ఆయన తప్పకుండా చేస్తాడు. సో ఆయన ఏం చేస్తాడు అంటే పలికిందే చేస్తాడు, మాట్లాడిందే చేస్తాడు, చెప్పిందే చేస్తాడు. ఒకసారి 2-3 చెప్పండి, మీరు ఏమనుకోకపోతే. ఐ నో వీఆర్ ఇన్ ఎ వెరీ సండే సర్వీస్, కొంచెం కూడా భుజాలు కూడా ఒప్పుకూడదు అనమాట సండే సర్వీస్లో. ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ ద కేస్. బట్ దెన్ నిన్న రాత్రి నేను పాస్టర్ గారు ఎప్పుడు మీతో ఒకటి చెప్తారు అని నేను విన్నాను. ఏంటి అంటే, మీరు హల్లెలూయా చెప్పకపోతే బెంచీలు చెప్తాయా హల్లెలూయా కదండి? సో మీరు హల్లెలూయా చెప్పకపోతే బెంచీలు చెప్తాయా? నాకు అనిపించింది నిజంగానే మీరు చెప్పలేదనుకోండి, ఒకరోజు బెంచీలు హల్లెలూయా అనే వాయిస్లు బెంచీల్లోంచి వస్తాయి. అందుకే యేసు ప్రభు ఏమన్నారంటే, మీరు అరగపోతే ఎవరు అరుస్తాయి? రాళ్ళు అరుస్తాయి అని.
All right, so be careful. So who is taking your assignment? All right, so సండే సర్వీస్లో ఉన్న అమ్మ అటు ఇటు కదలకూడదు అన్న ఒక అవగాహన, ఒక ఉద్దేశం పక్కన పెట్టేసి మీ పక్కన ఉన్న వాళ్ళు వైపు చేసి నువ్వు అనుకున్నాయన్ని దేవుడు చేయడు అనండి. చెప్పండి, నువ్వు అనుకున్నాయన్ని దేవుడు చేయడు అనండి. ఇప్పుడు ఎవరో సాడ్ అయిపోయారు, అవునా పాస్టర్ గారు అలాగైతే ఎలాగండి? Now the Lord visited Sarah as he had said. The Lord did unto Sarah as he had spoken. It is a very emphatic lesson that we can learn from there. మనం అనుకున్నాయని కాదు. సో ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, అది న్యూ టెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ దట్ మై ఫాదర్స్ నేమ్ షల్ బి గ్లోరిఫైడ్. నా తండ్రి నామం మహింపరచబడే విషయాలు మీరు అడగండి అని ఇంకొక రకంగా చెప్పు. సో మీరు ఏది అడిగినా ఒక క్వశ్చన్, ఒక ఎండ్ పాయింట్లో అది దేవునికి మహిమ వస్తుందా లేదా? మహిమ వచ్చేస్తుంది పాస్టర్ గారు అని తెలిసింది అనుకోండి, వితౌట్ ఎనీ డౌట్ గో హెడ్ అండ్ ప్రే. గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ ఇట్ టు యూ. కెన్ ఐ హియర్ వన్ ఆమెన్? ప్రైజ్ ద లార్డ్. Hallelujah. So how God operates? అంటే God operates in this way. God operates when he speaks, he speaks. When he speaks, he does. When he does, we need to really understand that he had spoken. ఇప్పుడు మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మరి దేవుడు ఏం మాట్లాడాడండి మీ జీవితంలో? అసలు దేవుడు మాట్లాడాడా? ఆల్ రైట్, దేవుడు మాట్లాడాడని మీకు తెలుసా? మీకు ఏదైతే మీరు ఏదో ప్రార్థన చేస్తున్నారు కదా, ఏ ప్రార్థన నాకు తెలియదు, ఏ ప్రార్థన అయితే చేస్తున్నారో ఫస్ట్ మీరు అడగాల్సిన విషయం ఏంటంటే, మీరు చేసే ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉన్న విషయం దేవుడు మాట్లాడాడా లేదా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, దేవుడు మీతో ఎలాగా మాట్లాడుతున్నాడు అన్న విషయం, దేవుడు ఎలా మాట్లాడతాడండి చెప్పండి? ఓకే, దేవుడు ఎలా మాట్లాడతాడు? లేఖనాల్లో దేవుడు ఎలాగైతే మాట్లాడాడో ఈరోజు కూడా అలాగే మాట్లాడతాడు. When God speaks, he speaks supernaturally. When how God called the men of God, the women of God in the scriptures, he calls the people in the same way. చాలా మంది ఏమనుకుంటారంటే, జాగ్రత్తగా, చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు నన్ను పిలిచాడండి అని చెప్తారు. పాస్టర్ గారు, ఐ హ్యావ్ ఎ కాల్, పాస్టర్ గారు ఐ హ్యావ్ ఎ కాల్. కానీ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తాను. కమ్ ఆన్, గివ్ మీ ఎ బ్రేక్, గివ్ మీ ఎ బ్రేక్. కన్ఫర్మేషన్ కోసం నేను, కమ్ ఆన్ గివ్ మీ ఎ బ్రేక్. సో ఇప్పుడు నీకు ఎందుకు అర్థం అవ్వలేదు అది దేవుడు పిలిచేయడం అని? సో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. నువ్వు అనుకున్నావు దేవుడు పిలిచాడని, అనుకుంటంలో దేవుడు పిలిచేది చాలా తేడా. నేను బైబిల్ స్కూల్లో చాలా కాలం ఐ వర్క్డ్ యాజ్ అ ప్రొఫెసర్. చాలామంది బైబిల్ కాలేజ్కి వచ్చి దేశే రకరకాలుగా చెప్తారు వాళ్ళ పిలుపుల గురించి. మా తల్లిదండ్రులు నన్ను డెడికేట్ చేశారు. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి, దట్ ఈస్ నాట్ ద కాల్ అనండి. దట్ ఈస్ నాట్ ద కాల్, దట్స్ నాట్ ద కాల్. అది కాల్ కాదు అయ్యి. ఆల్ రైట్, ఇప్పుడు కాల్ ఎలాగుంటుందో చెప్తాను. కాల్ ఎలాగుంటుంది, నువ్వు పడుకున్నావు, సడన్గా మధ్యరాత్రి ఎవరు లేపారు, లేచి చూడగానే ఒక వ్యక్తిని ఎదురుగుండా నిలబడి ఐ యామ్ జీసస్ బాబు, నేను యేసు ప్రభుని, రా పరిచర్యకి రా అన్నాడు అనుకోండి. మార్నింగే లెక్సి, ప్రభు నన్ను పిలిచాడా పిలవలేదా, నాకు కన్ఫర్మేషన్ కావాలంటే నువ్వు నెంబర్ 1 మ్యూజియం పీస్ అయిపోతావు. ఇంకా కన్ఫర్మేషన్ అనవసరం. ఓ మై గాడ్, ఇట్ ఈస్ సో లిటరల్, ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్. దట్స్ హౌ గాడ్ కాల్డ్. Amos says, I am not a prophet, neither a son of a prophet. I was taking care of the sycamore fruits and God, Yehovah, నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అంటున్నాడు.
It was so literal. And God calls in the same way even till today. ఒకవేళ నేను ఇచ్చే నిర్వచనం, కాల్ మీద నేను ఇచ్చే డెఫినేషన్, అది ఒక పారామీటర్గా, ఒక డినామినేటర్గా పెట్టుకుంటే ఎంతమంది పరిచర్యలో ఉన్న వాళ్ళు ఫిల్టర్ అయిపోతారు కదా. ఒకసారి మీరు ఏమనుకోకపోతే పక్కన వాళ్ళు కదా అనండి. కదా. సో హీ స్పీక్స్ ఇన్ ద సేమ్ వే. కానీ ఇప్పుడు జాగ్రత్తగా గమనించు, అలాంటి దేవుడు, we worship a God who is just as he was. He is today, tomorrow and forever. Yesterday, today and forever. He is the same. ఆయన అలాగే మాట్లాడాడు అంటే అలాగే మాట్లాడతాడు. సమూయేలు మందిరంలో ఉన్నాడు. మందిరంలో ఉండగానే సమూయేల్ అనగానే ఏలి పక్కనున్న ఏలి పిలిచేయడం, లిటరల్గా he heard a voice. It is literal. When God does it, he does it in a literal way. Lord shook me off. For 3 hours I had a struggle with him. మీరు నా వాయిస్ ఎలాగైతే వింటున్నారో, I have heard the voice of the Lord and I've seen the supernatural things. I couldn't escape, but I have to come. డాక్టర్ని అయిపోదాం అనుకున్నాను, వెళ్ళిపోతున్నాను, ఇంకొక 1 monthలో వెళ్ళిపోతాను. పట్టుకుని లాక్కుని తీసుకొచ్చాడు. I didn't want any no, my God, it is literal. That's how God speaks. ఇప్పుడు మన కన్ఫ్యూషన్ ఏంటి? మన కన్ఫ్యూషన్, దేవుడు మాట్లాడలేదు, దేవుడు మాట్లాడారు, ఇవన్నీ అవగాహనలో ఇట్స్ ఆల్ ఇన్ సమ్ ఉటోపియన్ రెల్మ్. అందుకే దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు దేవుడు లిటరల్గా మాట్లాడే దేవుడు. సో యూ నీడ్ టు ఎయిమ్ ఫర్ ఇట్. వెన్ యూ ఎయిమ్ ఫర్ ఇట్, గాడ్ విల్ డెఫినెట్లీ డూ దట్ ఫర్ యూ. ఆమేన్. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిద్దాం. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, సో దట్ యూ విల్ రియలీ అండర్స్టాండ్ హౌ గాడ్ స్పీక్స్ అండ్ హౌ గాడ్ ఆపరేట్స్. ఆల్రైట్. అండ్ సో ఎవ్రీబడి సే, దేర్ ఈస్ అ సిటీ ఆఫ్ గాడ్ అనండి. కొంచెం గట్టి చెప్పండి, దేర్ ఈస్ అ సిటీ ఆఫ్ గాడ్. వాళ్ళు వైపు చూసి, ఇట్ ఈస్ జెరూసలేం. దేర్ ఈస్ అ టెంపుల్ ఇన్ జెరూసలేం అనండి. There is a temple in Jerusalem. Anybody turns towards it and pray, it will never go unheard. It will never fail. Daniel కి అది అర్థమైపోయింది. చాలా స్ట్రాంగ్గా ఏది ఏం జరిగిన అని ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు ఈ రీసెర్చ్ చేసిన వాళ్ళు ఏం చేశారంటే, ఒకవేళ అలాగ ఎవరన్నా చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి సింహాల మధ్యలో పాడేయాలని. And so now Darius comes to know, he is hesitating, but then he has to throw Daniel into lions den. ఆ సింహాల డెన్లోకి వెళ్ళిపోయి నిలబడ్డాడు. అందరు చెప్పండి, ఇందాక ఇంటికి వెళ్ళాడు అనండి, ఇప్పుడు నిలబడ్డాడు అనండి. చెప్పండి, మరొకసారి చెప్పండి, ఇందాక ఇంటికి వెళ్ళాడు అనండి, ఎప్పుడు నిలబడ్డాడు అనండి. ఇంటికి వెళ్తేనే నువ్వు నిలబడతావు. ఇంట్లో పక్కన వాళ్ళు వచ్చేసి, ఇంట్లో కిటికీ ఉన్నది అనండి. వెరీ ఇంపార్టెంట్. ఇంట్లో యెరూషలేం వైపుకి తిరిగే ఒక కిటికీ ఉన్నది. ఇంటికి వెళ్ళాడు కాబట్టి యెరూషలేం వైపుకి తిరిగిన ఆ వైపున ఉన్న కిటికీ ఇంట్లో ఉన్న ఇంటికి వెళ్ళాడు కాబట్టి సింహాల మధ్యలో నిలబడ్డాడు. వావ్, సింహాల మధ్యలో నిలబడ్డాడు. He knows for sure none of the mouths of the lions will be opened. He stood. నా లెక్క ప్రకారంగా చక్కగా నిద్రపోయి ఉంటాడు. ఒక 1 hour తర్వాత మంచి పిల్లో ఆ సింహాలకున్న మేన మీద 5 దిండులుగా వాడుకుని ఉంటాడు. సింహం మీద పడుకొని, కాళ్ళు ఇంకొక సింహం మీద, తల ఇంకొక సింహం తలక మీద. నిద్ర రాక అటు ఇటు తిరిగేవాడు రాజు. సో క్రైస్తవులు ఎలా ఉండాలంటే చక్కగా నిద్రపోవాలి. అటు ఇటు తిరిగి మై గాడ్ ఏం చేయాలి అన్న వాళ్ళు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు తిరగాలి. వాళ్ళకి నిద్ర రాకూడదు. పేతురు చూడండి,
అక్కడ ఏమని ఉంటుంది తెలుసా అండి, పేతురు ఆ జైల్లో పడుకున్న పేతురుకి ఏమని ఉంటుందంటే, వచ్చి దేవదూత, ఆ గ్రీక్ వర్డ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ గ్రీక్ వర్డ్ ఏమని ఉంటుంది, గట్టిగా కొట్టాడంట, లాగొక కొట్టాడు అన్న మాట అది. ఎందుకంటే ఆ దేవదూత వచ్చి పేతురు 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 అంటే దేవదూత వచ్చి లేపినా లేగట్లేదు, అంత పీస్ఫుల్గా పడుకున్నాడు. నెక్స్ట్ డే హేరోదు చంపేస్తాడు, ఆయన పీస్ఫుల్గా పరలోకం అంత ఎజిటేషన్లో ఉన్నది. అక్కడ దేవుడు కూడా కొంచెం కంగారు పడి దేవదూతను పంపించేశాడు. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి, కానీ పేతురు మాత్రం అన్నాడే, పేతురు మాత్రం చక్కగా అక్కడ గ్రీక్ వాళ్ళు పేతురు అంటే లెగట్లా, లాగొకడు కొట్టాడు, లెగిసాడు. జాగ్రత్త గమనించండి, లెగిచిన తర్వాత చైన్స్ ఊడిపోయిన తర్వాత 2-3 గేట్లు దాటాడు. అందరు నిద్రపోతా ఉన్నారు. 2-3 దాటిన తర్వాత స్ట్రీట్లోకి వచ్చిన తర్వాత అక్కడ సచిన్ టెండూల్కర్ లాగా మే కౌన్ హూ మే కహా హూ అంటున్నాడు. అప్పుడు వచ్చింది, అప్పుడు మేలుకొన్నాడు, అంటే అంత బాగా నిద్రపోయాడు అన్నమాట. నథింగ్ వరీడ్ హిమ్. డానియల్ probably would have slept nicely among lions. అటు ఇటు ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి, రాజు డిన్నర్ కూడా చేయలేదు అనండి, అక్కడ ఉంటుంది, డిన్నర్ కూడా చేయలేదు, నిద్ర రాలేదు, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి డానియల్ అసలు లోపల వేయకముందు ఏం చెప్పాడంటే, లెట్ యువర్ గాడ్ ప్రొటెక్ట్ యువర్ డానియల్ అని లోపల వేశాడు. మార్నింగే వచ్చి డానియల్ ఆర్ యు దేర్? And Daniel says, my Lord had sent an angel and shut the lions' mouths. I am alive అంటున్నాడు. వా, alive అనేటప్పటికి ఇప్పుడు రాజుకి హుషారు వచ్చేసి ఏం చేశాడంటే, ఎవరైతే శాసనం ఆయనతో పాటు సంతకం పెట్టించారో వాళ్ళందరినీ పిలిపించారు. వీళ్ళు నేసేయండి రా అన్నాడు. అక్కడ బైబిల్లో ఏమని ఉంటుందంటే, వాళ్ళు భార్యలు పిల్లలు అందరిని వేస్తా ఉంటుంటే దే డిడ్ నాట్ ఈవెన్ టచ్ ద బాటమ్ బై ద టైమ్ ద లైన్స్ వర్ ఆల్రెడీ ఫాస్టింగ్. దే ఆర్ ఆన్ ఫాస్టింగ్. లైన్స్ ఫాస్టింగ్లో ఉన్నాయి. డానియల్ని తినలేదు అవి. నైట్ అంతా ఆకలిగా ఉన్నాయి. ఎప్పుడైతే వీళ్ళు పడుతున్నారో లడ్డూల్లాగా వాళ్ళు అసలుకి నేల కూడా టచ్ చేయకుండానే అవి అటాక్ చేసేసి తినేసినాయి అని ఉంటాయి. Praying towards Jerusalem. All right? So నేను ఇందాక చెప్పగానే మీరు అన్నారు, పాస్టర్ గారు చెప్పండి, ఎటువైపు తిరిగి ప్రార్థన చేసేయాలి అంటే, ఐ వాంట్ టు టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. జాగ్రత్తగా గమనించండి, చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం నేను మీకు చెప్పాలి. ఏంటి అంటే, ఒకరోజు ఒక నూతన యెరూషలేము వస్తుందని మనకు తెలుసు. ఆ నూతన యెరూషలేము మనమే అని. నువ్వే యెరూషలేము అయితే పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి, దానియేలు బబులోన్ దేశంలో ఉన్నాడండి, చాలా దూరంగా ఉన్నాడు, యెరూషలేంకి చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి యెరూషలేం వైపుకి తిరిగాడు. ఇప్పుడు నువ్వు దూరంగా ఉన్నావా? మై గాడ్, నువ్వు దూరంగా ఉండటం కాదు, అది పక్కన పెట్టండి, నువ్వే యెరూషలేము. పక్కన ఉన్న వాళ్ళు వచ్చేసి ఎటువైపు తిరుగుతావు ఇప్పుడు అని అంటే, ఇప్పుడు ఎటువైపు తిరుగుతావు? యు ఆర్ జెరూసలేం. యు ఆర్ ది ఆన్సర్. యు ఆర్ ఆల్రెడీ ది ఆన్సర్. ప్లీజ్ అండర్స్టాండ్. చాలా ఇప్పుడు ఎందుకు నాకు ఆన్సర్ కావాలి, నాకేదో కావాలి అంటే నీ లెవెల్ వేరే అన్నమాట. నువ్వు ఏదో లెవెల్లో ఉన్నావు. ఏం లెవెల్ పాస్టర్ గారు అంటే, ఇప్పుడు గబగబా చెప్పేసి నేను ముగించేస్తాను, జాగ్రత్త గమనించండి. గబగబా ఒక విషయాన్ని చెప్పేసింది, ఏ లెవెల్లో ఉన్నావు. ఇప్పుడు అందరు జాగ్రత్త గమనించండి, ఓకే? నేను ఎందుకు అప్పుడప్పుడు ఆగిపోతాను అంటే, నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నానేమో, మీరు అందుకోవట్లేదో నేను ఆగిపోతా ఉంటాను. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటి అంటే, కొంతమంది క్రైస్తవులు ఎలాగుంటారంటే, ప్రభు కావాలి క్రైస్తవులు కావాలి. కొంతమంది క్రైస్తవులు ఏది చూసినా అది వాళ్ళకి కావాలి క్రిస్టియన్స్ అన్నమాట. కావాలి ఇది కావాలి అది కావాలి. రైట్? ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఇది కావాలి. అలా అదొక లెవెల్ అన్నమాట. అదొక లెవెల్. ఇంకొక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్లోకి వెళ్ళాలి మనం. ఇంకొక లెవెల్ ఏంటి అంటే, జాగ్రత్త గమనించండి, ఈ కావాల దాంట్లోనే 2-3 రకాలు ఉంటాయి అన్నమాట. ఇంకొక లెవెల్ ఏంటంటే, ఏ దైవజనుడు చూడగానే వెళ్ళిపోయి తలపెట్టేస్తారు. ఆ దైవజనుడు మీ మీద చేయి వేసి ప్రార్థన చేస్తే కానీ, అబ్బా ఎప్పుడు అంత సమాప్తం అయింది అనుకుంటారు.
ఇప్పుడు అది చేస్తే తప్ప రైటా రాంగా అని నేను చెప్పట్లేదు. బట్ ఐ విల్ టెల్ యూ, మీకు తెలిసిన ఒక వచనం చూపిస్తాను. మనందరం ఆ దేవుని రాజ్యంలో యాజకులమే, రాజులమే. ఎంతమందికి తెలుసా వచనం? యు ఆర్ ఎ ప్రీస్ట్, యు ఆర్ ఎ మీడియేటర్. గాడ్ హ్యాస్ టేకెన్ యూ టు దట్ లెవెల్. యు ఆర్ ఎ ప్రీస్ట్. సో యూ నీడ్ టు మీడియేట్. ఇప్పుడు మీడియేటర్స్ వాళ్ళ కోసం మీడియేట్ చేస్తారా, వేరే వాళ్ళ కోసం మీడియేట్ చేస్తారా? వేరే వాళ్ళ కోసం. సో ఈ రోజు నుంచి మీ గురించి ప్రార్థన చేసుకోవద్దు. మీ ముఖాలు ఏంటి అలాగైపోయినాయి? ఇంకో మాట చెప్తాను. మనం పక్కన వాళ్ళు వచ్చేసి ఆమె కింగ్ అనండి. దేర్ ఆర్ నో క్వీన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. There are only kings. All right? So turn to your neighbor and say, I'm a king. Anandi. Chappandi. I'm a king. So all వైపుకి చూసి రాజులు అడుక్కోరు అనండి. రాజులు అడుక్కోరు. Kings don't beg. They only decree and declare. శాసించి విడుదల చేస్తారు అంతే. Oh my God, there are different levels. ఈ డిఫరెంట్ లెవెల్స్. సో మందిరం గురించి చెప్పాలి అంటే 3 లెవెల్స్ ఉన్నాయండి. నెంబర్ 1 జనరల్ స్థలం, నెంబర్ 2 హోలీ స్థలం, పరిశుద్ధమైన స్థలం, నెంబర్ 3 అతి పరిశుద్ధమైన స్థలం. మనమే యెరూషలేం అంటే ఈ క్రైస్తవుల్లో 3 రకాలైన విశ్వాసులు ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఆ యెరూషలేంలో 3 రకాలైన స్థలాలు. జనరల్, చాలా జనరల్. వాళ్ళు ఎలాంటి జనరల్ అంటే, ఎంత జనరల్ అంటే వాళ్ళని రక్షకుడు ఉదయించినాడట అన్న రోజే వస్తారు. ఏంటి ఆ రోజు? తర్వాత నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తారంటే, ఎంతో చింత ఎంతో వింత అన్న రోజు వస్తారు. అది అయిపోయిన 3వ రోజు కూడా వచ్చేస్తారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. వీళ్ళు చాలా జనరల్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఆ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే మార్చిలోనే ప్రార్థన చేస్తారు. మార్చి, ఏప్రిల్, మే ఎగ్జామ్స్ ముందు. ఒకసారి మీరేమనుకోకపోతే దానియేలు గదిలో ఆ కిటికీ ఎప్పుడు తెరిచే ఉండేది అనండి. ఎప్పుడు తెరిచే ఉండేది. ఈజ్ టు ప్రే ఎవ్రీ డే 3 times, not when the decree was signed. Different levels. Next level పరిశుద్ధమైన స్థలం. అది పరిశుద్ధమైన స్థలం. ప్రీస్ట్ వుడ్ గో, అక్కడ యాజకులు వెళ్తారు. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ లెవెల్ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తాడు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. బిలీవర్స్, ప్రీస్ట్, ది హై ప్రీస్ట్, ది అనాయింటెడ్ వన్. నేను నా ప్రార్థన ఏంటంటే అతి 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 దగ్గరగా వెళ్ళిపోయే వ్యక్తి ప్రధాన యాజకుడు, అభిషక్తుడు, ప్రధాన యాజకుడు. ఐ వాంట్ టు ప్రాఫెసీ. నేను ఒక ప్రవచనాన్ని విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను ఒక మాటని విడుదల చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు ఈరోజు ఏ వాక్యం అయితే వింటున్నారో ఆ 3వ స్థాయికి వెళ్ళిపోవాలి. దేవునికి సమీపంగా వెళ్ళిపోవాలి. ఆ అభిషేకం మీ మీద ఉండునుగాక అని నేను ప్రార్థన చేస్తాను. ఆ లెవెల్లో మీరు ఆపరేట్ చేయాలి. ఆ ప్రధాన యాజకుడు ఎప్పుడు ఆయన గురించి ప్రార్థన చేసుకోడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేశం గురించి హీ స్టాండ్స్ దేర్ యాజ్ అన్ ఇంటర్సెసర్. ఆ రక్తాన్ని ప్రోక్షించి దేశానికి బాగు తీసుకురావాలని, ఆ దేశానికి రక్షణ తీసుకురావాలని ప్రయత్నంలో ఉంటాడు. Now you need to understand, you are Jerusalem. The world is looking at you as their answers. You are the answer for the whole world. ఇప్పుడు ఇది చెప్పేసి నేను ముగిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇది చెప్పేసి నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. అందరు చెప్పండి 2 levels అనండి. అమేజింగ్ రెవల్యూషన్. దిస్ చేంజ్డ్ మై లైఫ్. ఇది ఆ మాట నా జీవితాన్నే మార్చేసింది. ఏం మాట పాస్టర్ గారు, బాబు గారు కొంచెం త్వరగా చెప్పండి అంటే మాట చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధుడైన పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ అంటున్నాడు. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అంటున్నాడు.
మై గాడ్, వెన్ ఐ రెడ్ దట్ ఇట్ చేంజ్డ్ మై పర్స్పెక్టివ్. జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇంగ్లీష్లో, జాగ్రత్తగా పట్టుకోండి. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అనే సంఘానికి చెప్తున్నాడు. ఇప్పుడు మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అని చెప్పే ఈ పరిశుద్ధుడైన పౌలుకి అవసరాలు లేవా? నా దేవుడు మీ అవసరాలు ఆయన మహిమైశ్వర్యం చొప్పున తీర్చేస్తాడు అని చెప్తున్నాడు. నా దేవుడు మీ అవసరాలని తీరుస్తాడు అని చెప్తుంటే ఈ పరిశుద్ధుడైన పౌలుకి అవసరాలు లేవా? ఒకసారి మీ పక్కన ఉన్న వాళ్ళకి చేసి అనండి, అవసరాలు లేవా? ఉంటాయి. బట్ దెన్ హీ హెస్ గ్రోన్ బియాండ్ దట్ మెషర్. ఆ కొలతకి, ఆ మెషర్మెంట్కి ఎదిగి ఇంకొక లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఏ లెవెల్లోకి వెళ్ళిపోయాడంటే, ద లార్డ్ ఇస్ మై షెపర్డ్. దావీదు అనే మాటలో ఒకసారి గమనిద్దాం. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ బి ఇన్ వాంట్. అయిపోయినాయి ఎంత? మరొకసారి మిమ్మల్ని నేను కల్పించాలి, అందుకే చెప్పేస్తాను పక్కన ఉన్న వాళ్ళకి. అది ఎప్పుడో దాటేసాను నేను అనండి. నిజమేనా? మీతో చెప్పించి మళ్ళీ నిజమేనా అని అడుగుతున్నాను నేను. నిజమేనా? అది మళ్ళీ ఒకసారి పక్కన, నేను అది ఎప్పుడో దాటేశాను అనండి. అంటే ఏం దాటేశారు? ఎప్పుడో కొంతమంది చెప్పేసి, పాస్టర్ గారు అసలు ఏమన్నారు మీరు అంటున్నారా? ఎప్పుడో దాటేసా అంటే నా అవసరాలు ఎప్పుడో దాటేసా. నవ్ ఐ హావ్ గాన్ బియాండ్. నాకు ఇంకొక ఇలస్ట్రేషన్ సడన్గా గుర్తొచ్చింది. నిన్న పవిత్ర కుమార్ గారు బ్రదర్తో మాట్లాడతా నేను ఏమన్నానంటే, టాటా గారు మీ నెక్స్ట్ ఇమీడియట్ బాస్ కదండి, ఆయన ఎంత పెద్ద ఇంట్లో ఉంటారో అని అడిగాను. ఆయన ఎంత పెద్ద ఇంట్లో ఉంటాడు, ఎంత పెద్ద ప్యాలెస్, ఈజ్ అ టాటా ఆఫ్ ద హోల్ ఇండియా, ఎంత పెద్ద ఇంట్లో ఉంటాడు ఆయన అని అడిగాను. అప్పుడు బ్రదర్ ఏమన్నారంటే, ఆయన నార్మల్గా ఒక చిన్న ఇంట్లో ఉంటారండి, ఒక 2 స్టోరీడో ఏదో ఒక చిన్న నైస్ హౌస్, బట్ స్మాల్ హౌస్. కానీ ఆయన కింద పనిచేసే వాళ్ళు మాత్రం పెద్ద ఇంట్లో ఉంటారండి, పెద్ద స్కై స్కేపర్స్లో ఉంటారంట. వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. ఆయన నార్మల్గా ఉంటాడండి. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి, ఆయన ఎప్పుడో దాటేసాడు అన్నాను. ఎప్పుడో దాటేసాడు. హీఈస్ బియాండ్ ఎనీ నీ. సో మీకు బాగా అర్థం అవ్వాలంటే, మీరు టాటా లాగా అయిపోవాలని కోరుకుంటున్నారా? టాటా వాళ్ళు కింద పనిచేసే వాళ్ళలాగా అయిపోవాలనుకుంటున్నారు? ఆల్ నీడ్స్ ఆర్ మెట్. You have gone beyond. You are Jerusalem. ఇందాక నేను చెప్పాను చూడండి, పాస్టర్ గారు త్వరగా చెప్పండి ఏ కిటికీ? అది ఇంకా రాదు. ఇట్స్ ఆల్ డన్. ఆల్ గ్లోరీ టు గాడ్. యు ఆర్ ఇన్ పీస్. యు ఆర్ ద ఆన్సర్ ఫర్ ద వరల్డ్. అందుకు చెప్పండి, మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. మనం ఎలా చేస్తామంటే, లార్డ్ సప్లై ఆల్ మై నీడ్స్. You have gone beyond. You are the Jerusalem. Everybody say, I am Jerusalem. అనండి, చెప్పండి, I am Jerusalem. I am the Jerusalem. మనమే ఆ యెరూషలేం. ఆ నీడ్స్ అన్ని you have gone beyond that. I pray, I decree, I declare, I prophesy that this morning you will go to that level and be the boss of the world. Amen. Praise the Lord. ఒకసారి నేను అయిపోయిందండి, ఒక్క నిమిషం. ఒకసారి నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, నాకు ఈ అవసరం ఉన్నది ప్రభువా, దేవుని రాజ్యంలోనే చర్చ్ కోసం ఈ అవసరం ఉన్నది ప్రభువా, నాకు కావాలి ప్రభువా, ఈ అవసరాన్ని నాకు దయచేయి ప్రభువా అంటే, దేవుడు జాగ్రత్తగా గమనించి హీ డెల్ట్ విత్ మీ. సో అది చెప్పేసి నేను ముగిస్తాను. నాకు ఈ అవసరం ఉన్నది ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు God spoke to me. When I say God spoke to me, I literally mean He spoke to me. I hear voices. So He spoke to me. డబ్బులు కావాలా అని అడిగాడు. అవును ప్రభా. రోడ్డు మీదకి వెళ్ళు అన్నాడు. నాకు అర్థం అవలా. రోడ్డు మీదకి వెళ్తే డబ్బులు ఎలాగ వస్తాయండి? ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు రోడ్ల మీదకి వెళ్ళకండి. సో రోడ్డు మీదకి వెళ్ళు అన్నాడు. That day, literally, I went on to the road. Literally, I went on to the road. When I went on to the road,
ఏ 7 లక్షలు నాకు అవసరం రోడ్డు మీద దొరికినాయి. ఎక్కడ దొరికినాయి పాస్టర్ గారు? రోడ్డు మీద 7 లక్షలు ఎలాగో దొరికినాయి పాస్టర్ గారు అంటే రోడ్డు మీద పడిపోయి ఉన్నాయి కాదు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. వెన్ ఐ వాజ్ ఆన్ ద రోడ్, somebody calls me and transfers this money. సో ఇప్పుడు నాకు ఏమైంది అంటే ఐ లర్న్డ్ ఇట్ ఫ్రమ్ వన్ మ్యాన్ ఆఫ్ గాడ్. అమెరికాలో ఒక దైవజనుడు ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడి ఎప్పుడు ఆయనకి ఏ అవసరమైనా రోడ్డు మీదకి వెళ్ళేవాడంట. అవసరాలన్నీ తీరేయంట. రోడ్డు మీద ఎవరో ఒకరు వచ్చి, ఓ పాస్టర్ ఐ సా యూ ఆన్ ద టీవీ అని ఫస్ట్ టైం అనమాట. దిస్ మ్యాన్ యూనో హిస్ నేమ్ ఇస్ బ్రౌన్. సో హీ గోస్, ఆయన రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు పాస్టర్ బ్రౌన్ ఒక ఆయన వచ్చాడు, ఈయనకి చాలా అవసరం మినిస్ట్రీ కోసం. పాస్టర్ బ్రౌన్ ఐ సా యూ ఆన్ టీవీ అని వెళ్ళిపోతా. ఈ వాజ్ అ రిచ్ బిజినెస్ మ్యాన్. వెళ్ళిపోతా కార్లోకి వెళ్ళి సూట్ కేసు ఓపెన్ చేసి ఒక చెక్ తీసి $1 million రాసిచ్చి చెక్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. When I read that story and later I started praying, I said, Lord, I want, he said, go on to the road. Exactly it happens. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా గమనించండి. దేవుడు పక్కన వాళ్ళు వచ్చేసి డబ్బులు రోడ్డు మీద ఎలాగ దొరుకుతాయి అని అడగండి, లేకపోతే ఇలాగ అడగండి. ఇంకొక రకంగా డబ్బులు రోడ్డు మీద ఎందుకు ఇస్తాడు దేవుడు అని అడగండి. మళ్ళొకసారి అడగండి. నేను చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం చెప్పేస్తాను మీకు. దేవుడు రోడ్డు మీదే డబ్బులు ఎందుకు ఇస్తాడు అని నేను అడిగినప్పుడు అప్పుడు దేవుడు నాకు ఒక విషయం చెప్పాడు. నువ్వు చాలా వాల్యూ ఇచ్చేసావే ఆ మనీకి, ఆ డబ్బులకి చాలా వాల్యూ ఇచ్చావే. ఐ వాంట్ టు పుల్ ఇట్ డౌన్ అండ్ సే ఐఎమ్ అబౌవ్ ఇట్. ఆ రోడ్డు మీద చెత్తే దొరికిద్ది, రోడ్డు మీద మనకి చెత్త దొరికిద్ది, రోడ్డు మీద చెత్త దొరికిద్ది. అందుకే చెత్త దొరికే స్థలానికి తీసుకెళ్ళి నువ్వు ఇచ్చిన వాల్యూ ఉన్నదా మనీ అక్కడ ఇస్తాను నేనని అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు డబ్బులు. అప్పుడు నాకు అర్థమైంది, ఆల్ రైట్, దిస్ మనీ హ్యాస్ నో వాల్యూ. ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, హి స్పోక్ టు మీ, గో. ఆయన మాట్లాడాడు కాబట్టి నేను వెళ్ళాను కాబట్టి నాకు కావాల్సింది వచ్చింది. He devalued it because he has the highest value. ఒక నలుగురు ఐదుగురు చెప్పండి, God has the highest value. God has the highest value. God has the highest value in your life. ఆ దేవుడికి ఆ వాల్యూ ఉన్నది. దేనికన్నా వాల్యూ ఇచ్చేవంటే నీ జీవితంలో అది చెత్తతో సమానం అని చెప్తున్నాడు ఈరోజు. మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. పౌల్ చెప్తున్నాడు, నాకు ఏదన్నా నీడ్ ఉన్నదా? నో ఐఎమ్ బియాండ్ ఎనీ నీడ్స్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. ఈ తప్పకుండా నన్ను తప్పకుండా ఆయన చూసుకుంటాడు. నాకు ఉద్యోగం ఉన్నదా, డబ్బులు ఉన్నాయా, భార్య ఉన్నదా, బిడ్డలు ఉన్నారా, పోయారా, ఉన్నారా, నో ప్రాబ్లం. మై గాడ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. I am Jerusalem. I am an answer to the world. I am an answer to the world. Not that I need an answer. I have grown beyond it. The Lord is my shepherd. I shall not be in want. Amen. He maketh me to lie down. Andar paknalo vachese I will lie down. Anandi, I will lie down in green patches. He restoreth my soul. He taketh me into the paths of righteousness for his name's sake. Amen. Are you blessed? నా మెసేజ్ ఇప్పుడే మొదలైంది, టైం అయిపోయింది. ఆల్ రైట్, అంటే ఇట్స్ సో లాంగ్, బట్ దెన్ I hope and believe that these words are sufficient, adequate for you to understand. అందరు పక్కనలో వచ్చేసి ఫైనల్గా చెప్పండి, I am Jerusalem అనండి. Let's close our eyes. Father, we want to thank you and glorify your name. నీ నామాన్ని మహింపరుస్తున్నావు, నిన్ను స్తుతిస్తున్నావు, నిన్ను హెచ్చిస్తున్నావు. ఈరోజు నువ్వు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నావు. యెరూషలేము వైపుకి ఉన్న కిటికీని తెరిచి ప్రార్థన చేసిన దానియేలుని ప్రభువా, నువ్వు సొలొమోనుతో చేసిన ఆ నిబంధనని నిలబెట్టావు. మాట పలికే దేవుడు. నువ్వు మాట ఇచ్చావు అంటే ప్రభు దాంట్లో నువ్వు విఫలం చెందవు. నువ్వు సొలొమోనుతో మాట ఇచ్చావు, అందుకే సింహాలు నోర్లు తెరిచే సామర్థ్యత ఆ నోటికి ఆ రోజు దక్కలేదు ప్రభు. థ్యాంక్ యూ, అండ్ వీ వాంట్ టు థ్యాంక్ యూ లార్డ్ గాడ్. Daniel went into his house in which there was a window towards Jerusalem. That's the reason why he stood among the lions. We want to thank you and glorify your name. We ask all these things. మేమే యెరూషలేము అని, మేము ఆన్సర్ ఇవ్వాలని, మాకు ఆ నీడ్స్ అన్ని నువ్వే చూసుకుంటావని, వీఆర్ బియాండ్ నీడ్స్ అని మాకు అర్థమైంది ప్రభు. అవసరాలకి మించి మేము ఎదిగాం.
నీలో మేము ఎదిగాం. అందుకే నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. చాలా వందనాలు. మంచి దైవ వర్తమానంతో మనము దేవుని దాసుని ద్వారా మనం బలపరిచే మనకు అవసరమైన వాక్యంతో ప్రభు మనతో మాట్లాడినాడు. కనుక మరో పర్యాయము పాస్టర్ జార్జ్ గారికి అండ్ పాస్టర్ అమ్మ గారికి చాలా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సంఘపరంగా, పాస్టర్ కమిటీ తరపున కూడా ఫర్ యూ హ్యావ్ యూనో చాలామంది పిలిచేవారు ఉన్నారు బాంబేలో, అయ్యగారు వచ్చినారంటే. కానీ మనల్ని జ్ఞాపకం చేసుకొని మన ఒక గృహాన్ని లేదా సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని అయ్యగారు మనతో సమయం గడిపినందుకు ప్రభుకు వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ఆయన ఒక కుటుంబాన్ని, అదేవిధంగా ఆయన ఒక పరిచర్యను ఇంకా అధికంగా ప్రభు ఆస్వాదించి మహిమ పొందును గాక. సమయంలో మనకు నూతనంగా ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి వాళ్ళని మేము ఆహ్వానిస్తాము, వెల్కమ్ చేస్తాము. ఇఫ్ యు హావ్ కమ్ ఫర్ ద ఫస్ట్ టైం కైండ్లీ యూ కెన్ స్టాండ్ ఇన్ యువర్ ప్లేస్. మీ స్థలంలో నిలబడితే మేము గుర్తిస్తాము. ఓకే, అనౌన్స్మెంట్ చాలా త్వరగా నేను చదువుతాను, ఎందుకంటే మనకు తెలిసిన అనౌన్స్మెంట్సే. వచ్చే ఆదివారం యథావిధిగా మనకు ఆరాధన ఉంటుంది. ఉదయకాలము, శుక్రవారము ఇక్కడ మనకు ఆలయంలో ప్రార్థన సహవాసము, డైనమిక్ కిడ్స్ క్యాంప్ అట్ జీసస్ కాల్ సీవుడ్స్ మన పక్కనే ఇక్కడ ఉంది. కనుక 21st May to 25th May అనగా ఈ మాసంలో సెలవులు కనుక, వెకేషన్ కనుక ఉదయం 9:30 నుంచి 12:30 వరకు, ఏజ్ గ్రూప్ 5 to 17 years. ఓకే, ఆరాధన అయిన తర్వాత దయచేసి మీ యొక్క పిల్లలు ఈ యొక్క ఏజ్ గ్రూప్లో ఉంటే దయచేసి మీరు పంపండి. ఇట్ ఈస్ వెరీ గుడ్. నేను దానియేల్ గురించి ఇలాంటి ఒక క్యాంప్లో నేను నేర్చుకున్నాను. వెన్ ఐ వాజ్ 7 years. దట్ వాజ్ ద ఫస్ట్ లెసన్ ఐ గాట్. వి వర్ సెంట్ టు బైకల్కి. అజరయ్య గారు ఉన్నారు, అయ్యగారు వాళ్ళ నాయన. సో ఈ ఎన్కరేజ్ అండ్ వి లెర్న్ హౌ టు గో టు క్యాంప్స్. కనుక ఇది చాలా అయ్యగారు చెప్పిన విధంగా పిల్లలు చిన్న వయసులోనే ప్రభు వాళ్ళను మాట్లాడతాడు, వాళ్ళను ప్రభు రూపొందిస్తాడు. కనుక దయచేసి మనము ఎర్రపర్వ చేసుకోకుండా ఇటువంటి క్యాంప్స్ చాలా విశేషమైన ప్రార్థన పూర్వకంగా నిర్వహిస్తబడతాయి. కనుక మన పిల్లలను పంపుదాము. బ్రేక్ఫాస్ట్ మన ఆరాధన అయిన తర్వాత మన ఒక సహవాసం బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దయచేసి సంఘానికి వందనాలు తెలియపరుచుకుంటాను ఫర్ దే అరేంజ్డ్ ఇట్. యువర్ ఓట్ యువర్ వాయిస్. ఓకే, మనకు రేపు వచ్చేసి ఎలక్షన్ డే కదా, కనుక దయచేసి మనకు ఎలక్షన్ కార్డ్స్ ఉంటే కానీ దాన్ని మనము సద్వినియోగం చేసుకుందాము. అవర్ ఎవ్రీ ఓట్ కౌంట్స్. సో ముంబై, థానే, నవీ ముంబై ఎలక్షన్, ఈ యొక్క ప్రాంతాల్లో ఎలక్షన్స్ ఉంటున్నాయి. కనుక దయచేసి ఓటు ఉన్నవారు దయచేసి దీన్ని పాటించవలసిందిగా కోరుతూ ఉన్న ప్రార్థన పూర్వకంగా మనం ఓటింగ్ చేద్దాము. బర్త్డేస్ మిస్సెస్ వనజా సుకుమార్ అండ్ మాస్టర్ ఓమ్నియల్ సూపర్ బర్త్డే ఉంది ఈరోజు, మనం ప్రార్థన చేద్దాము. మిస్టర్ ప్రవీణ్ గోయల్ 20వ తారీఖున అనగా రేపు. మిస్సెస్ జ్యోతి శ్యామ్ సత్యం బర్త్డే రేపు. మిస్సెస్ ఎలిజాబెట్ 22nd నాడు. మిస్ కరిష్మా జయంత్ బర్త్డే 23rd నాడు. కనుక ఈ బిడ్డల కొరకు ప్రార్థనలో మనం గుర్తు చేసుకుందాము. వెడ్డింగ్ యానివర్సరీస్ శ్రీనివాసరావు గారు అండ్ రత్నకుమార్ గారి ఈ యొక్క వెడ్డింగ్ యానివర్సరీ 20th నాడు ప్రార్థనలో గుర్తు చేసుకుందాము, విష్ చేద్దాము. స్పెషల్ ఆఫరింగ్స్ ఇప్పుడు మనం తీసుకుంటలేము. బ్యాగ్ ఆఫరింగ్స్తో పాటు నేను అనౌన్స్ చేసినప్పుడు స్పెషల్ ఆఫరింగ్స్ వరకు రెండు ఒకేసారి మనం ప్రార్థన చేసి మనం ప్రభు వందనాలు తెలియపరుచుకుందాము. సో విల్ గో ఫర్ ద బ్యాగ్ ఆఫరింగ్స్. అయిన తర్వాత అదేవిధంగా స్పెషల్ ఆఫరింగ్స్ ఉన్న వాళ్ళు కూడా దేశ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాను. సో ఈజ్ స్టీఫెన్ అరౌండ్ హియర్? హై यहाँ पे? ఓకే, సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ రాజశేఖర్ గారు మరి ఫ్లోరెన్స్ ఆంటీ గారి కుటుంబం కూడా 3 రోజులు తరచుగా, అండ్ ఆండ్రూస్ ఆల్సో వీఆర్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. బీ అ బ్లెస్సింగ్. వి రికగ్నైజ్ యువర్ ప్రెజెన్స్ ఆల్సో. దయచేసి మనందరం లేచి నిలబడి ప్రభుకు మనము కానుకలను సమర్పించుకుందాము. అనంతరం మనము ప్రత్యేక కానుకలు, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థనతో మనం ముగించుకుందాము. విజయరాజ్ గారు, పవిత్ర గారు దయచేసి ముందుకు రండి. సమర్పణ పాట పాడుకుంటూ ప్రభుకు మనం కానుకలు సమర్పించుకుందాం. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము
కానుకలతో ఉన్న వాళ్ళు దయచేసి ముందుకు రండి. స్పెషల్ ఆఫరింగ్స్తో ఉన్న వాళ్ళు ప్రత్యేక కానుకలు ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా దయచేసి ముందుకు రండి. మనము ప్రార్థన చేసుకుందాము. సో ముగింపు ప్రార్థన అయిన తర్వాత అనంతరం మనము ప్రభు ప్రార్థన చెప్పుకుందాము. ఆశీర్వచనాలతో మనం ముగించుకుందాము. ఓకే అయ్యగారు సర్వోన్నతుడా నీకు అనేకమైన వందనాలు నాయన ప్రభా. నిజంగానే దానియేలు నాయన ప్రభా, మరి ఒక భక్తులను నాయన ప్రభా అపాయం నుంచి కాపాడిన దేవా, అదేవిధంగా మేము కూడా నాయన ప్రభా కేవలం మా కొరకు కాకుండా మీరు నాయన ప్రభా మమ్మల్ని నూతన యెరూషలేముగా మరి నూతన ఆశీర్వాదాలతో నాయన ప్రభా మనల్ని బలపరుస్తూ ఇతరుల కొరకు నాయన ప్రభా మరి మేము సువార్తతో పాటు నాయన ప్రభా సంతోషము, ఆరోగ్యము, స్వస్థత నాయన ప్రభా మరి సమాధానం పలికే వారులుగా ప్రభా మమ్మల్ని తయారు ఇంకా అధికంగా నీ యొక్క పరిశుద్ధాత్మలో మేము అర్థం చేసుకొని ఆ విధంగా నాయన ప్రభా బలపడి ఇతరులను బలపరిచే క్రైస్తవులుగా కుటుంబాలుగా నాయన ప్రభా ఉండటకు నీ సహాయం దయచేయండి. మీరు అక్కడ సమీపంగా ఉండగా నాయన ప్రభా మీ వైపు చూస్తూ నాయన ప్రభా మేము అన్ని విషయాలు సరిచేసుకొని ఇహలోకంలో నాయన ప్రభా నాకు అది కావాలని కాకుండా అవసరాలన్నీ కూడా మీరు తీరుస్తూనే ఉన్నారు నాయన ప్రభా. మేము అడగకున్నా కనుక నాయన ప్రభా మీకు అనేకమైన వందనాలు. అదేవిధంగా నాయన ప్రభా ఈ సమయంలో ప్రత్యేక రీతిగా సమర్పించిన బిడ్డలను కూడా ప్రభా వారి యొక్క నూతన జన్మదినం దయాకిరణాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి, ఆలోచనలు దయచేయండి. అదేవిధంగా నేను ఆస్వాదించి దీవించి మహిమ పొందుకోనండి. మేము సమర్పించిన కానుకలను కూడా నేను ప్రభాని బాగా ఆస్వాదించండి. అయ్యగారి జార్జ్ గారిని, అమ్మగారిని, వారి కుటుంబాన్ని చేస్తున్న పరిచర్యను కూడా నాయన ప్రభా అనేకులు నాయన ప్రభా ఇంకా అధికంగా ఆధ్యాత్మిక మేలును బలాన్ని పొందుకునే కృపను దయచేయమని ప్రభా మా చేరువచ్చిన అందరినీ నాయన ప్రభా పేరు వాసిని ఆస్వాదించి అదేవిధంగా నాయన ప్రభా స్టీఫెన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. బిడ్డ నాయన ప్రభా మరి ధైర్యం పొందుకొని నాయన ప్రభా నీకు పరిశుద్ధాత్మ నాయన ప్రభా మరి ఆదరణ నాయన ప్రభా కుటుంబానికి మరి దయచేయమని అదేవిధంగా నాయన ప్రభా మేము ఇక్కడ నుంచి వెళ్ళుచుండగా సహవాసంలో కూడా నాయన ప్రభా మీరు ఉండి మహిమ పొందుకోమని మీరు వచ్చే పర్యంతం నాయన ప్రభా మరి విశ్వాసంలో స్థిరపడి బలపడి ఇంకా అధికంగా నాయన ప్రభా నీకు పరలోక విషయాలు తెలుసుకొని ముందు కొనసాగుటకు ఈ యొక్క కానుకలను మీకు రాజ్య వ్యాప్తి కొరకు సంఘ సంక్షేమం కొరకు నాయన ప్రభా మీరు ఆస్వాదించి దీవించమని మీరే మహిమ పొందుకోమని క్రీస్తు పుణ్యనామంలో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి ఆమేన్. ప్రభు ప్రార్థన చెప్పుకుందాము. పరలోకమందు ఉండే మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మత ప్రార్థన చేసిన వాళ్ళని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించండి. శోధన కాకి నుంచి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ సర్వ సమస్తం ఇదే ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు కృప, పరలోకపు తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరితో తోడైన గాక. ఆమేన్.